బుక్ ఆఫ్ హాకీ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో గెలుచుకున్న దేశం? ఆప్షన్ ఏ ఇండియా. భారత్ వరుసగా రెండోసారి హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది మరియు మొత్తం మీద 5వసారి. భారత్ 1-0తో చైనాను ఓడించింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ ప్లాట్ఫారంను ప్రారంభించింది? ఆప్షన్ సి భాస్కర్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ భారతదేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో డిజిటల్ ప్లాట్ఫామ్ భాస్కర్ను ప్రారంభించింది. DPIIT వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద వస్తుంది. భాస్కర్ భారత స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్టర్. ఆగస్ట్ 2024 కోసం ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆప్షన్ డి దునీత్ వెలలెగ్. ICC శ్రీలంక ఆటగాళ్లు దునీత్ వెలలెగ్ మరియు హర్షత సమర విక్రమను ఆగస్ట్ 2024 కొరకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ప్రకటించింది. ఈసారి పురుషులు మరియు మహిళల విభాగంలో శ్రీలంక నుండి 2 క్రీడాకారులు ఈ అవార్డును గెలుచుకోవడంలో విజయం సాధించారు. ఒకే దేశానికి చెందిన 2 క్రీడాకారులు పురుషులు మరియు మహిళలు ఈ అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి ఎవరు కొత్త ముఖ్యమంత్రి అయ్యారు? ఆప్షన్ బి అతిషి మార్లేనా. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె 18 సెప్టెంబర్ 2024 ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతిషి మార్లేనా ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి. NPS వాత్సల్య పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ బి నిర్మలా సీతారామన్. మొదటి హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ ఏ 17 సెప్టెంబర్. ఎనిమిదవ ఇండియా వాటర్ వీక్ ఎక్కడ నిర్వహించబడుతోంది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. లెఫ్టినెంట్ కమాండర్లు రూపా ఏ మరియు దిల్నా కే ఏ భారత నౌకాదళంలో సెయిలింగ్ ద్వారా భూగోళాన్ని చుట్టుముడుతుంది? ఆప్షన్ డి INSV తారిణి. భారత నావికా దళానికి చెందిన 2 మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ మరియు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే త్వరలో సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టి వస్తారు. రూపా మరియు దిల్నా భారత నావికా దళానికి చెందిన INSV తారిణి నౌకలో ప్రదక్షిణ యాత్రకు బయలుదేరారు. INSV తారిణి నావికా సాగర్ పరిశ్రమ యాత్రలో భాగంగా 2017లో ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో సుభద్ర యోజనను ప్రారంభించారు?
ఆప్షన్ డి ఒడిషా. సెప్టెంబర్ 17న తన 74వ పుట్టినరోజు సందర్భంగా ఒడిషా సుభద్ర యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం భారతదేశంలోని ఏ నగరంలో కేంద్రాన్ని ప్రారంభించింది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. పరిశోధన మరియు అకాడమిక్ మధ్య సహకారం మరియు సమాచార భాగస్వామ్యాన్ని కేంద్రం సులభతరం చేస్తుంది. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలో ఒక గొప్ప సంస్థ. ఇది ఆస్ట్రేలియాలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి మను బాకర్. సెల్యులైటిస్ వ్యాధి ఏ రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించింది? ఆప్షన్ ఏ తెలంగాణ. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర మంత్రివర్గం ఎవరి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది? ఆప్షన్ ఏ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అభ్యాస ఐక్యత ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ డి చెన్నై. ఇండియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ యొక్క మొదటి ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ సి సికింద్రాబాద్. చంద్రుడి నుండి మట్టి మరియు ఇతర నమూనాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ మిషన్ను ఆమోదించింది? ఆప్షన్ బి చంద్రయాన్ 4 మిషన్. సిద్ధేశ్వరి దేవాలయం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ బి త్రిపుర.